దళిత ఆదివాసులకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సబ్సిడీ కింద రుణాలు తక్షణమే ఇవ్వాలని కోరుతూ రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఆనంద్ కుమార్ మహిళలు మాట్లాడుతూ మునుగోడు, కర్లకుంట, చేజర్ల, త్యాళ్లూరు గ్రామాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు సబ్సిడీ నిధులు దారి మళ్లుతున్నాయని, ప్రభుత్వాలు తమ సొంత పథకాలకు ఈ నిధులు వాడుకోవడం తగదన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద సబ్సిడీ రుణాలను ఇవ్వకుండా బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కంభం ఆనంద్ కుమార్ విమర్శించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళలతో నిరసన తెలియజేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు కంభం ఆనంద్ కుమార్, రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. నేను ఈ రోజున పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వైకుంఠపురం, మునుగోడు, జలాలపురం, చేజర్ల, కళ్ళకుంట, ఇంకా నకిరికల్లు ఈ ప్రాంతాల నుంచి అనేక మంది నిరుపేదలైన వ్యవసాయ కూలీలైనటువంటి మా అక్కలు, మా చెల్లెళ్ళు అందరూ కూడా మరి కలెక్టర్ గారు, గౌరవనీయ పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. మేమంతా సంవత్సరంలో 100 రోజులు మాత్రమే వ్యవసాయ కూలీ పనులు ఉంటున్నాయి. వ్యవసాయ కూలీ పనులు లేని రోజుల్లో దూర ప్రాంతాలకు వలసపోయి బతుకు తెరువు కోసం అక్కడ నానా అగచాట్లు పడతా ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుండి 2019 వరకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు కానీ, అట్లాగే చిన్న వయసులో భర్తలను కోల్పోయిన విధవరాళ్ళు, అట్లాగే విధి వంచితులైనటువంటి HIV ఎయిడ్స్ పేషెంట్లు, అట్లాగే వికలాంగులు, లేదంటే చర్మకార వృత్తిదారులు, వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వల్నరబుల్ లోన్స్ అని మరి ఈ విధి వంచితులైనటువంటి వీళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు, అట్లాగే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి సబ్సిడీ రుణాలు దొరికాయి. కానీ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వేల కోట్ల డబ్బు ఇతర పథకాలకు తరలిపోయినాయి. పెట్టుకున్న వాళ్ళకేమో పిలిచి లోన్లు ఇస్తున్నారు బ్యాంకర్స్ చూపిస్తున్న ఈ కుల వివక్షతని ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను. మరి ముఖ్యంగా రెంటచింతల యూనియన్ బ్యాంక్ మేనేజర్ మీద కంప్లైంట్ చేశాం. ఏకపక్షంగా 15 అప్లికేషన్లు PMGP రిజెక్ట్ చేస్తే సార్ FIR కడతానని కంప్లైంట్ ఇవ్వమని అడిపాం మమ్మల్ని.